హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మీకు టేస్టీ అండ్ స్పైసీ చికెన్ 65 ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడ్డానికి చికెన్ పకోడా అలాగే చికెన్ 65 ఒకటేలా ఉంటాయి కానీ రెండిటికి కూడా కొన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయండి. చికెన్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇక ప్రాసెస్ లోకి వెళ్తే నేను ఇక్కడ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ ని తీసుకున్నాను. మీరు కావాలంటే విత్ బోన్ అయినా తీసుకోవచ్చు. దాన్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ ని కంప్లీట్ గా డ్రైన్ చేసుకొని ఇలా ఒక బౌల్ లోకి తీసుకోండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగుని వేసేసి ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీలో చికెన్ 65 లాగా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయమండి. ఎయిదర్ కర్డ్ కానీ లేదా ఎగ్ వైట్ ని, కొంతమంది ఇష్టపడితే ఎగ్ యోక్ ని వేసి కలుపుకుంటారు. ఇలా కలుపుకున్న దాన్ని అట్లీస్ట్ మనం 1 to 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ముక్క అనేది జ్యూసీగా ఉంటుంది అనమాట. 2 అవర్స్ తర్వాత చూస్తే ముక్క ఇలా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు అందులోకి 1 to 1.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్ ని అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్య పిండిని కూడా వేసేసుకొని చికెన్ కి చక్కగా కోట్ చేసేసుకోవాలి. ఇక దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదండి. ఇది ఇలా గట్టిగానే ఉండాలన్నమాట. ఇక ఫైనల్ గా అందులోకి ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని ఇలా ఒక్కోటిగా ఆయిల్ లో వేసుకోండి. ఇలా వేసుకునేటప్పుడు చికెన్ పీసెస్ అనేవి ఒకదానిపైన ఒకటి వేసేసుకోకుండా విడివిడిగా వేసుకోండి. అండ్ అలాగే వీటిని వేసిన వెంటనే కదపకుండా 2-3 మినిట్స్ ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని అన్ని కూడా 70% కుక్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. 70% కుక్ అవడం అంటే ఇవి కంప్లీట్ గా గోల్డెన్ రెడ్ కలర్ లోకి రాకుండా ఇలా కాస్త వైటిష్ గా ఉండాలన్నమాట. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ఆయిల్ లో 4 to 5 ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఇవి ఇలా చల్లారాక వీటిని సెకండ్ టైం మళ్ళీ ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇదే మనకి చికెన్ 65 కి చికెన్ పకోడాకి ఉన్న సెకండ్ డిఫరెన్స్ అన్నమాట. ఇక రిమైనింగ్ 30% కూడా కుక్ అయిపోయి ఇలా కంప్లీట్ గోల్డెన్ రెడ్ కలర్ లో వచ్చేసాక ప్లేట్ లోకి తీసేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్రాసెస్ లో మళ్ళీ ఆయిల్ ని బాగా హీట్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకున్నాక రిమైనింగ్ పీసెస్ ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అంతేనండి, స్పైసీ అండ్ టేస్టీ చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదా, సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.